న్యూస్ ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పేలుడుకు పాల్పడ్డారు మావోలు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం కాల్పుల మోత ఆగడం లేదు. బాంబుల దాడికి కాల్పుల మోతకు నెత్తురోడుతోంది. మొన్నటి వరకు వరుస ఎదురు దెబ్బలు తిన్న మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్లో భద్రతా బలగాల వాహనాన్ని మందు పాత్రలతో పేల్చేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లా కుత్రు అటవీ ప్రాంతంలో బెద్రే కుత్రు రోడ్డులో భద్రతా బలగాలు వెళ్లే మార్గంలో ఐఈడీని అమర్చారు. దీంతో అది పేలి 9 మంది చనిపోయారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిలో 8 మంది దంతెవాడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు, ఒక డ్రైవర్ ఉన్నారు. దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఈ మొత్తం ఘటనలో ఇప్పటికే 9 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది కదా, ఇంకా ఎంతమంది అసలు అందులో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఉన్న దంతెవాడ, నారాయణపూర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఇప్పటికే మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు కావచ్చు, సైనిక సిబ్బంది మొత్తం కూడా అనేక నెలల నుంచి కూడా అక్కడ మావోలకు ఉనికికి దెబ్బ కొట్టుకుంటున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే సుమారు 200 మంది పైగా మావోయిస్టులు మట్టబెట్టిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మావోల కంచుకోటలోని సైనిక సిబ్బంది మొత్తం కూడా విజయం వైపుగా అడుగులు వేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు మాత్రం ఇప్పుడు ఇటీవల కాలంలో రీసెంట్ గా గత వారం నుంచి చూసుకుంటే వరకు ఆ వారం నుంచి కూడా ఐఈడీ బాంబులు నిర్వీర్యం చేసుకున్న భద్రతా సైనికులకు తాజాగా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మావోయిస్టులు ఉన్నారని సంచరిస్తున్నారు. అబుజ్మడ్, బీజాపూర్ పరిసర ప్రాంతాల్లోకి వస్తున్నారనే విషయం తెలుసుకున్న సైనిక సిబ్బంది ఆ ప్రాంతంలో మొత్తం కూబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మావోయిస్టులు ఐఈడీ బాంబును ఒక్కసారిగా వినియోగించినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూస్తుంటే మాత్రం సుమారు 9 మంది ఒక్కసారిగా అక్కడికక్కడే సైనిక సిబ్బంది మొత్తం మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు మాత్రం మొత్తం కూడా అంటే మావోయిస్టులు ఏరివేత కోసం సైనిక సిబ్బంది మొత్తం కూడా సుమారు ఒక 17 మంది ఒక వెహికల్లోని అబుజ్మడ్ అడవి ప్రాంతం మీదుగా వెళ్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క ఐఈడీ బాంబు పేలిపోవడంతో చాలా వరకు కూడా ఒక రోడ్డు కూడా సుమారు 4 అడుగుల మేరకు ఒక కందకం లెక్క ఏర్పడిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే అక్కడ 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడిన మరి కొంతమంది సైనిక సిబ్బందిని రాయ్పూర్ తరలించిన నేపథ్యం అయితే ఉంది ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా. అయితే ఇంకా ఆ ప్రాంతంలోని మరలా మరి కొంతమంది సైనిక సిబ్బంది కూడా భారీ లెవెల్లో చేరుకొని ఆ ప్రాంతం మొత్తం కూడా కూబింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకా మావోయిస్టులు ఏమన్నా అనుమానాస్పద వ్యక్తులు కానీ ఇంకెవరు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఏరివేసే దిశగా అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో. భాస్కర్, అయితే ఈ ఘటన పెట్రోలింగ్ జరుగుతుండగా జరిగింది కదా, సో ఐఈడీని ముందుగా గుర్తించే చర్యలు ఏం చేపట్టే అవకాశం ఉండదా? నిన్నటి వరకు కూడా నిన్న ఒక బీర్ బాటిల్లోని అక్కడ సుమారు ఒక భూమికి అంటే ఒక కళ్ళబొట్టు దగ్గర ఒక 4-5 అడుగుల లోతులో ఐఈడీ బాంబును ఒక డిఫరెంట్ పద్ధతుల్లో అంటే వాళ్ళు మూస పద్ధతి విధానం కాకుండా కొత్త టెక్నాలజీ వైపుగా మావోయిస్టు అడుగులు వేస్తూ పోలీసులకు కూడా అనుమానం రాకుండా అంటే ఐఈడీ ఏదైతే ఒక పేలుడు పదార్థాలను గుర్తించేటువంటి పరికరాలు వాటికి కూడా ఆ సిగ్నల్స్ అందలేకుండా ఉండే విధంగా వాళ్ళ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తూ మావోయిస్టులు మాత్రం ముందడుగు వేస్తారు. అత్యధిక టెక్నాలజీ అంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి కొన్ని టెక్నాలజీ సంబంధించిన పరికరాలను కొద్దిగా దిగుమతి చేసుకొని వాటి సహాయంతో ఇక ఐఈడీ బాంబులు కావచ్చు లేదా ఇతరితర వాటినంటే మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకునేందుకు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని అడుగులు వేస్తున్న నేపథ్యంలోనే ఇలా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న 4 బీరుబాటుల్లో ఉన్నటువంటి ఒక ఐఈడీ బాంబులు నిర్వహణ చేసినటువంటి సైనిక సిబ్బంది మరి తర్వాత తాజాగా చూసుకుంటే మాత్రం ఈ రోజు వాళ్ళు కూబింగ్కి వెళ్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఐఈడీ బాంబు పేలిపోవడం అనేది కూడా ఒక పలు అనుమానాలకు తావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే మాత్రం ఏదేమైనా
సుమారు 9 మంది సైనిక సిబ్బంది మృతి చెందడం, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేది అక్కడ ఐజీ సుందర్ రాజన్ వెల్లడించడం వెనుక కాస్త ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్న నేపథ్యం అయితే ఉంది ప్రియా. మొత్తానికైతే మాత్రం భాస్కర్, అయితే ఈ పెట్రోలింగ్ నిర్వహించడం అనేది అక్కడ ముందుగానే మావోలు ఉన్నారన్న సమాచారంతోనే పెట్రోలింగ్ చేస్తున్నారా, లేదంటే రెగ్యులర్ ప్రొసీజర్ లో భాగంలో వీళ్ళు వెళ్లిన సమయంలో ఐఈడీ పేలడం జరిగిందా? వాస్తవానికి అయితే మావోయిస్టులు పలు ప్రాంతాలకు సంచరిస్తారా అని వీళ్ళకి పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో కంపల్సరిగా అలజడి వాళ్ళ అలజడి కోసం ఉన్నదని తెలిసిన తర్వాత వీళ్ళు కూబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంటది. దానిలో భాగంగానే సైనిక సిబ్బంది కూడా అంటే ఒక గ్రూపుల వారీగా అంటే ఒక టీం వారీగా వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యంలోనే ఇక అంటే వాళ్ళు మాటు వేసి ఉన్నారనేది కూడా ఒకరిని చెప్పుకునే అవకాశం కూడా ఉన్నది. అయితే ఈ ఐఈడీ బాంబు అంటే ఒక వెహికల్ పోయిన తర్వాత మరోవైపు అంటే ఒక ప్రాంతం నుంచి ఒక సైనిక సిబ్బంది వెళ్ళిన తర్వాత మరో ఆ ప్రాంతం నుంచి కొన్ని వెహికల్స్ పోవడానికి కూడా ఆస్కారం అంటే వాళ్ళు సాహసించారు. అంటే ఒక వెహికల్ పాస్ అయిపోయింది కాబట్టి మరలా ఇంకొక యూటర్న్ తీసుకొని వేరే రూట్ లోంచి ఆ అడవిలోకి వెళ్లాల్సినటువంటి నేపథ్యం ఉన్న తరుణంలో ఆ ప్రాంతంలో ఒకసారి కొత్తగా ఉన్న ప్రాంతం కావచ్చు, మొత్తానికి ఆ ప్రాంతానికి ఎలాంటి తనిఖీలు చేయకుండా ఉండటం వల్లనే ఇలాంటి ఘటన జరిగిందనేది కూడా కొద్దిగా అక్కడ ఉన్న చెప్పుకునే నేపథ్యం ఉంది. అయితే బీజాపూర్ కుత్రూ రోడ్ లో బేదే ప్రాంతంలో జరిగినటువంటి ఘటన సంబంధించి ఒకసారి సైనిక సిబ్బంది కూడా ఇటీవల కాలంలో ఆ ప్రాంతానికి చాలా అరుదుగా వెళ్ళినట్టు కూడా మనకు అక్కడ వాదన వినిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అంటే ఆ బేదే ప్రాంతం అనేది కూడా అంటే బేదే ప్రాంతంలో సుమారు బేద్రే ఈ ప్రాంతం అనేది మావోయిస్టులకు ఎక్కువ సంచరించినటువంటి ప్రాంతం అనేది అక్కడున్న కొంతమంది చెప్తున్న నేపథ్యం అయితే మనకి తెలియవస్తుంది. మొత్తానికైతే మాత్రం ఏదైతే ఈ కుత్రూ రోడ్ లోనే ఉన్న బేదే ప్రాంతంలోనే ఈ బేత్రే ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులు ఇప్పుడు తావరంగా ఆ ప్రాంతం నుంచి వాళ్ళు సంచరిస్తున్నారనే సమాచారం నేపథ్యంలోనే ఒక్కసారిగా కొన్ని టీంలు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో వెళ్ళిన తర్వాత నుంచే అక్కడ లోతైనటువంటి ప్రాంతం కొద్దిగా రోడ్డు దిగువ భాగంలోనే ఐఈడీ బాంబు పెట్టిన విషయం తెలుసుకోలేకుండా వీళ్ళు ఉండటం వల్లనే ఈ ఘటన జరిగిందనేది ప్రధానంగా అక్కడ తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిపోవడం, ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీసు ఆధీనం తీసుకొని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అటిక ఛత్తీస్గఢ్ లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జవాన్లుకి సంబంధించి మావోయిస్టులు ఐఈడీని అమర్చారు. ఆ పేరులో 9 మంది జవాన్లు మృతి చెందారు, ఇంకా కొంతమంది గాయపడ్డట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, ఈ ఘటన ఇప్పుడు ఐఈడీ పేల్చిన తర్వాత అదే మార్గంలో ఇంకా ఏమైనా వేరే మందు పాత్రలు కానీ లేదంటే పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారా? ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది పరిస్థితి? రైట్, ఛత్తీస్గఢ్ లో ఐఈడీ పేలడం ద్వారా మనకి దంతెవాడ టీఆర్సీ జవాన్లు ఒక డ్రైవర్ మృతి చెందిన ఘటన ఈరోజు ఛత్తీస్గఢ్ బీజేపూర్ జిల్లాలో చోటు చేస్తుంది. అయితే ఛత్తీస్గఢ్ లో బస్తర్ డివిజన్ బీజేపూర్ జిల్లాలో పోలీసు వాహనం లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ పేలుడు జరిపినట్లు తెలుస్తుంది. అంటే దాడి జరిగినప్పుడు స్కార్పియో ఎస్యూవీలో మొత్తం 9 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మొత్తం ఈ దాడిలో 8 మంది దంతెవాడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డిఆర్జీ జవాన్లు ఒక డ్రైవర్ మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. అంటే జిల్లా కేంద్రానికి ఏదైతే బీజేపూర్ జిల్లా ఉందో జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుట్రూ ప్రాంతంలో మధ్యాహ్నం సమయంలో 2:30 ప్రాంతంలో కుట్రూ బేత్రే మార్గంలో ఈ దాడి జరిగినట్లుగా కూడా పోలీసులు ధృవీకరించారు. అంటే ముందస్తు సమాచారం ప్రకారం ఈ ఏరియాలో వీరంతా సిబ్బంది అంతా వెళ్తూ ఉంటారని ముందుగా వారందరూ కూడా ఛత్తీస్గఢ్ బీజేపూర్ జిల్లాలో వీరు ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం అక్కడ దాడికి పాల్పడినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వారు వెళ్తున్న వాహనాన్ని పేల్చేశారు. ఈ పేలుడు ఘటనలో ముందు చెప్పినట్లుగా మొత్తం 9 మంది మృతి చెందారు. అంటే ఈ ఐజీ బస్తర్ అలాగే సంయుక్త ఆపరేషన్ తర్వాత వారి తిరిగి వస్తున్న నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. అంటే దంతెవాడ, నారాయణపూర్ అలాగే బీజాపూర్ ఈ ప్రాంతాల్లో వారు ఆపరేషన్ నిర్వహించి సెర్చింగ్ నిర్వహించిన తర్వాత రిటర్న్ సందర్భంలో ఈ దాడి చేసినట్లుగా పోలీస్ విభాగం అలాగే భద్రతా సిబ్బంది చెప్తున్నారు. ప్రజెంట్ ఇంకా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఈ పరిస్థితుల కోసం మొత్తం మావోయిస్టుల కోసం కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం ఏదైతే గతంలో కూడా అనేక సార్లు ఈ ఏరియాలో దాడులు జరిగాయి. దాడులు జరిగిన నేపథ్యంలో అనేక మంది మావోయిస్టులు చెందడం కానీ ఇటు భద్రతా సిబ్బంది చెందడం కానీ జరిగింది. కానీ ఈ రోజు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఈ మావోయిస్టు వాహనాన్ని పేర్చడంతో కనీసం అంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం 8 మంది భద్రతా సిబ్బంది
అలాగే ఒక డ్రైవర్ అయితే మరణించారు. కానీ ఇంకా ఎంతమంది దీనిలో చెందారని కూడా ఇంకా తెలియాల్సి ఉంది. శివ, అయితే ఇప్పటికి మొత్తంగా 9 మంది ఈ ఘటనలో చనిపోయినట్లు తెలుస్తుంది కదా, మొత్తం ఎంతమంది అన్న వివరాలు ఇంకా తెలియదా? అంటే గాయపడిన వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి అధికారికంగా డీటెయిల్స్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం మాత్రమే చెందిన సంఖ్య 9కి చేరింది. కానీ ఆ వాహనంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎంతమందికి గాయాలయ్యాయి అనేది కూడా ఇంకా అధికారిక లెక్కలు తెలియాల్సి ఉంది. కానీ ఈ మావోయిస్టులు ఈ భద్రతా వాహనాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ బాంబు ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం వారి దగ్గర ముందస్తు సమాచారం ప్రకారం డైలీ అక్కడ రిటర్న్ గా అక్కడ ఆపరేషన్ కొనసాగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళ బాంబును అమర్చినట్టు, ఐఈడీ బాంబు అమర్చినట్లు కూడా తెలుస్తోంది. కరెక్ట్గా వారు వచ్చే సమయానికి దూరం నుంచి ఈ బాంబులు పేల్చినట్లుగా తెలుస్తుంది. ఈ బాంబు పేలడం ద్వారా మొత్తం 9 మంది వచ్చేదారు. కానీ వాహనంలో మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంటుంది. రైట్ శివ, అయితే ఇప్పుడు జరిగిన ఐఈడీ పేలుడులో 9 మంది చనిపోయారంటున్నారు. సో ఇంకా ఆ మార్గంలో ఐఈడీ ఉందా లేదా అనే తనిఖీలు ఎంతవరకు వచ్చాయి? అంటే ఏదైనా మందు పాత్ర కావచ్చు అక్కడ అమర్చినటువంటివి, ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారు అక్కడ? డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే ఈ పేలుడుతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఈ ఐఈడీ అమర్చారు, ఇంకైనా అమర్చారా ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కూంబింగ్ అనేది సెర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇంకా పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు దాగి ఉన్నారు అనేది కూడా వారి కోసం కూడా వారు సెర్చింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. ఎంక్వైరీ కొనసాగుతోంది. వైపు ఈ కేసును కేసు నమోదు చేసి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ఎవరెవరు దీంట్లో మావోయిస్టులు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దానిపై కూడా అనేక కోణాల్లో కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వెంటనే పేలుడు సంఘటన తెలుసుకున్న వెంటనే భద్రతా సిబ్బంది రంగస్థానాన్ని తీసుకుని ఇంకెక్కడైనా బాంబులు ఐఐటీలో అమర్చారా లేదా అనే దానిపై కూడా ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. ఇటు మావోయిస్టుల కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడీ పేలి జవాన్లు 9 మంది మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ ఇంకా తనిఖీలు చేస్తున్నారు. ఇంకా మందు పాత్రకు సంబంధించి ఏమైనా ఆనవాళ్లు ఉన్నాయా, ఇంకా ఎక్కడైనా మందు పాత్రలు పెట్టారా అన్న తనిఖీలు అయితే ప్రస్తుతానికి నిర్వహిస్తున్నారు. సో మావోలు అమర్చినటువంటి ఐఈడీ పేలుడు ధాటికి కారు పైకి ఎగిరి చెట్టు పైన పడి అక్కడి నుంచి కింద పడిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో కార్ అంతా కూడా చెల్లా చెదురుగా అయిపోయి కారుకి సంబంధించిన పార్ట్స్ ఇంకా చెట్టు పైన మిగిలి ఉన్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో ఐఈడీ ధాటికి ఎంత రేంజ్లో ఒక పేలుడుకి ఎంత రేంజ్లో చుట్టుపక్కలవన్నీ ప్రమాదానికి గురవుతాయి అన్న ఆనవాళ్లు మనం ప్రస్తుతానికి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి మావోలు జవాన్లకు సంబంధించి అంటే ఆ మార్గంలో జవాన్లు వస్తారు అన్న ముందస్తు సమాచారంతోనే అక్కడ మందు పాత్ర పేల్చి అంటే ఐఈడీని అమర్చి వీళ్ళు చనిపోవాలి అన్న ఇదితో వాళ్ళు మందు పాత్రని అక్కడ అమర్చారు. దానికి సంబంధించి ఈ ఘటనలో ప్రస్తుతానికి జవాన్లు 8 మంది జవాన్లు, ఒక డ్రైవర్ ఇందులో మృతి చెందారు. ఇంకా కొంతమంది గాయపడ్డట్టుగా కూడా ప్రస్తుతానికి మనం సమాచారం అందుతోంది. సో ఆ పేలుడు దాటికి కారు చెల్లా చెదిరిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో స్టీరింగ్ కూడా చెట్టు పక్కన పడింది. అలాగే చెట్టు కొమ్మల పైన కారుకు సంబంధించిన పార్ట్స్ చెట్టు పైన ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇంకా బాంబుకి సంబంధించిన ఆనవాళ్లు కానీ లేదంటే మందు పాత్ర ఎక్కడైనా అమర్చారా అన్న విషయాలు కూడా తనిఖీలు చేస్తున్న దృశ్యాలు అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో చనిపోయిన వారిలో 8 మంది దంతెవాడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు,
ఒక్క డ్రైవర్ ఉన్నారు. దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఐఈడి ప్రమాదానికి గురై పేలుడుకు సంబంధించి అక్కడ కారు దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం కదా. సో ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది, తనిఖీలు ఎంతవరకు వచ్చాయి? ఇప్పటికే అడవి ప్రాంతం అంటే బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఈ కుద్రు బేద్రే సంబంధించినటువంటి అడవి ప్రాంతంలో ఒక్కసారిగా మావోయిస్టులు మాత్రం కాపుకానికి తెగబడ్డారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సుమారు 9 మంది పైగా పోలీసులు పూర్తి స్థాయి అంటే వీరమరణం పొందారని చెప్పుకోవచ్చు సైనిక సిబ్బంది. అయితే వీళ్ళు ఉదయం పూట కూబింగ్కి వెళ్తున్న నేపథ్యంలోనూ ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వాహనాల్లో అంటే పక్కాగా మావోయిస్టులు ఆ ప్రాంతం సంచరించారు అనే ఒక ప్రత్యేకంగా వాళ్ళకి ఉన్న సమాచారం మేరకే అక్కడ నుంచి కూడా పుత్తూరు రోడ్లో నుంచి బేద్రే ప్రాంతంలోకి భద్రతా సిబ్బంది ఒక 15 మంది కలిపి ఒక ప్రత్యేక వాహనాలతోటి ఆ ప్రాంతానికి కూబింగ్ వెళ్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా సుమారు 3 అడుగుల లోతులోంచి ఈ ఐఈడి బాంబు ముందుగానే మావోయిస్టులు పథకం ప్రకారం ఆ ప్రాంతంలో మా సైనిక సిబ్బంది వస్తాను ఒక అంచనా వేసేస్తాను ఆ ప్రాంతంలో పెట్టినట్టుగా సమాచారం ఉంది. మొత్తానికి అంటే మనకు అక్కడ తెలుస్తున్న నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి భద్రతా సిబ్బంది సైనికులు మొత్తం కూడా ఆ ప్రాంతం అంటే వాస్తవానికి ఈ యొక్క పుత్తూరు రోడ్లోని ఏనాడు కూడా అంటే పెద్దగా సైనిక సిబ్బంది పయనించిన సందర్భాలు అరుదుగా కనపడుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా వాహనాలు కాస్త రద్దీగా ఉండటం, సైనిక సిబ్బంది కూడా ఆ ప్రాంతానికి చేరుకున్న నేపథ్యంలో ఒక పథకం ప్రకారం మావోయిస్టులు ఐఈడి బాంబును పేల్చడం కూడా జరిగింది. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా 3-4 వాటిల్లోని ఒక ఐఈడి బాంబులు నిర్వహణ చేసినటువంటి సైనిక సిబ్బంది. కానీ ఈ ప్రాంతాన్ని మాత్రం ముందుగానే ఆ పేలుడు పదార్థాలను గుర్తించడంలో మాత్రం సైనిక సిబ్బంది ఆడ కాస్త వెనకబడిందని కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఒక ప్రాంతం కూబింగ్కి వెళ్తున్నప్పుడు ఏదైనా సరే బాంబు స్క్వాడ్ సంబంధించినటువంటి కావచ్చు ఇతరత్ర ప్రత్యేక పరికరాలతో ఆ ప్రాంతం ముందుగా ఆ స్క్వాడ్ వెళ్ళి పరిశీలన చేసుకున్న తర్వాతనే మిగతా సైనిక సిబ్బంది మొత్తం కూడా ఆ ప్రాంతం సెర్చ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే కూబింగ్ అని నిర్వహించే అవకాశం ఉండేది. కానీ ఈసారి మాత్రం అట్లా కాకుండానే ఉండటం వల్లనే భారీ ఎత్తున కూడా 9 మంది మావోయిస్టుల యొక్క చర్యలకు సైనిక సిబ్బంది బలిగాల్సిన పరిస్థితి నెలకొందనేది కూడా తర్వాత విమర్శ ఎదురవుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకా గాయపడిన అంటే మొత్తం 15 మంది సైనిక సిబ్బంది ఆ వాహనంలో ఉన్న నేపథ్యంలో 9 మంది అక్కడికే మరణం చెందారు. మరో కొంతమంది గాయపడినటువంటి సైనిక సిబ్బంది మొత్తాన్ని కూడా రాయ్పూర్ కు ప్రత్యేకంగా వైద్య సేవల కోసమే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తరలించారు. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం మెండుగా ఉందనేది అక్కడ ఉన్నటువంటి అంటే సుందరరాజన్ ఐజీ వెల్లడించే నేపథ్యం ఉంది. ప్రియ మొత్తానికైతే ఇంకా ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు ఆ ప్రాంగణం చేరుకొని ప్రత్యేకంగా కూబింగ్ నిర్వహిస్తున్న మొత్తం క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఆ పేర్ల ప్రాంతం అంతా కూడా పోలీసుల ఆధీనంలో తీసుకొని అంటే సైనిక సిబ్బంది ఆధీనంలో తీసుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తూ మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు ఇంకా బలగాలు రెట్టింపు అయిన బలగాలు ఆ ప్రాంతానికి తరలి అక్కడ మొత్తం కూడా సెర్చ్ చేస్తున్న నేపథ్యం ఉంది. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.